వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్ల అవినీతి దాహానికి ఎంతో మంది బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. కూటమి వినుకొండ అభ్యర్థి జీవి ఆంజనేయులు అక్రమాలు, భూ కబ్జాలు, మీటాక్స్ వసూళ్ల మీద పెట్టిన శ్రద్ధ బొల్ల పేదల సంక్షేమం, అభివృద్ధిపై పెట్టలేదని నిపుణులు జరిగారు. జీవి వినుకొండ మండలం నడిగడ్డలో జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొనిచెట్టి నాగ శ్రీను రాయల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 3 పార్టీల నాయకులతో కలిసి గడప గడపకు తిరిగి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మొదట మాట్లాడిన జీవి వినుకొండలో తాను 1000 మందికి ఇల్లు, 28,000 మంది స్వచ్ఛ వినుకొండలో భాగంగా మరుగుదొడ్లు ఇస్తే బొల్ల ఒకరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. బొల్ల ఎక్కడైనా ఒక్క మరుగుదొడ్డి ఇల్లు ఇచ్చి ఉంటే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జీవి చివరకు ఎస్సీ ఎస్టీలకు రాయితీలు రుణం కానీ, గేదెలు గొర్రెలు రుణం కానీ లేదు. అలాగే ఈ రోజు ఇక్కడ అభివృద్ధి లేనటువంటి పరిస్థితి ఎవరైతే నన్ను గెలిపించారో వాళ్ళని ఎత్తుని చేపడతాడు. ఈ ఊరు ఎస్టీ సోదరులు అలాగే ఎస్సీలు పాపం కష్టపడి గెలిపిస్తే ఆ చెరువు సొసైటీ మెంబర్లు అందరికీ అన్యాయం చేశాడు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు. ఆ విధంగా మంచినీళ్ళ స్కీమ్ ఇచ్చి మంచినీళ్ళు ఇవ్వటం చేతగానేటువంటి అసమర్థుడు ఎమ్మెల్యే. మీ అందరికి మాట ఇస్తున్నా, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటానని ఎందుకంటే ప్రజలందరికీ ఊరూరో మంచినీళ్ళు ఇస్తా, ప్రతి ఇంటికి ట్యాప్ వేసి అక్కచెల్లెమ్మల రుణం తీర్చుకుంటానని ఈ సందర్భం చేస్తున్నా. ఎందుకంటే అందుకు కొత్తపాలెం రోడ్డు బ్రహ్మాండ టార్గెట్ వేపించి మళ్ళీ మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అలాగే మన గ్రామానికి ఒక కళ్యాణ మండపం ఉందా? ఖచ్చితంగా ఈ గ్రామంలో ఒక మంచి కళ్యాణ మండపం కూడా కడతాము ప్రభుత్వం ద్వారా అని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. అలాగే సీసీ డ్రైన్లు లేవు, కొన్ని చోట్ల సిమెంట్ కాలువలు కావాలి. మీ అందరికీ ఒక ఎన్టీఆర్ కాలనీ వేస్తాం. 2 సెంట్లు ఇల్లు స్థలాలు లేని 2 సెంట్లు స్థలం ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇచ్చి పేదలకు ఇల్లు ఇచ్చి ఆదుకుంటా. సీసీ డ్రైన్లు రోడ్లు అవసరమైన కూడా వేస్తామని మీ అందరికి మనవి చేస్తున్నా. శ్మశానం కూడా రానున్న కాలంలో మంచిగా అభివృద్ధి చేసి చెరువులు నింపితే, దొండపాడు చెరువులు నింపితే మరి దాని ద్వారా మరి ఎంతో సాగులోకి వచ్చింది. అలాగే చెరువుకి లిఫ్ట్ పెడితే మరి సుమారు 500-600 ఎకరాలు సాగులోకి వస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. సంయుక్త ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఈ రాక్షస రాజ్యం పోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు, అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మీరందరూ అందుకోవాలని చెప్పేసి, అలాగే సూపర్ 6 పథకాల్లో మహిళలకి ఆర్టీసీ ఛార్జీలు ఇంకా లేవు. 4వ తరగతి తర్వాత మన నాయకులు మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు.